ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 25వ రోజు పారాయణము. ఏకోనవింశత్యాయః. పృథువు అడుగుతున్నాడు, నారద, నీచే ఈ అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడనైనాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియచేయి అని కోరగానే నారదుడు వినిపించసాగాడు. ధర్మదత్తోపాఖ్యానము. చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవా పరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి ఘోరదష్ట్రలు పాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము కలది, పందివలే గుర్కిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వల్ల ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనేబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునికి సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది. కలహ చెప్తోంది, పుణ్యమూర్తి అయిన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలనై ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానిని కాను. నేనలా కలహకారిణినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాథుని మనసు విరిగి మరుమాను వాడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుణ్ణి చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియచేయి. శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదేనన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసపూరితంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువలన మేక జన్మమెత్తి బాధిష్ఠయగుగాక. నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపమున పొంది కొన్నాళ్లు నిర్జల స్థలంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమిగొట్టగా ఇలా వచ్చాను.
పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వి అయిన నీ దర్శనం లభించింది. కాబట్టి కళంకరహితుడవైన భూసురుడా, ఈ ప్రేత శరీరం నుండి దీన్ని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు కలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. వింశోధ్యాయము. ధర్మదత్తుడు చెప్తున్నాడు, ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీ కాక 3 యోనులలో 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకము స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సుగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖ వలె లక్ష్మీకళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందాసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణు భక్త, దీనుల యందు దయాబుద్ధి కలవాడవు, ధర్మవిధుడవు, విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ 100 జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజో రూపాన్ని, తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతుంది. ఓ పవిత్ర చరితుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవైన నీవు 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. ధర్మదత్తునకు విష్ణుదూతల వరం. విష్ణుదూతలు చెబుతున్నారు, ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్యఫలాన్ని అనుభవానంతరము తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తి అయిన ఈ కలహయే నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థి అయి భూమిని అవతరించుచున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రీసురవేరణ్య, విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగము పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు. 19-20 అధ్యాయములు 25వ రోజు పారాయణము సమాప్తము.